సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న అంటూ యష్న పాత్రతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లో సందడి చేసింది. ఇవే కాకుండా తమిళం, తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆర్థికంగా అనేక కష్టాలను చూసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ డిజైనర్ దుస్తులను ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని, కాస్ట్లీ బట్టలు కొనడం వృధా అని చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ మృణాల్ ఏం చెప్పింది అంటే, నచ్చిన దుస్తుల కోసం భారీగా డబ్బులు చెల్లిస్తే మళ్ళీ వాటిని మీరు ధరించలేరు. సినిమాలు, ఈవెంట్స్, పార్టీస్, ఇంటర్వ్యూల కోసం తాను ఇప్పటికీ దుస్తులను అరువు తెచ్చుకుంటాను. చాలామంది ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తారని తెలిపింది. అంతేకాకుండా తాను సొంతంగా దుస్తులు కొనాలనుకుంటే కేవలం 2000కు మించి ఖర్చు చేయనని చెప్పుకొచ్చింది. తన మాటలతో బట్టల్లో తన పొదుపు స్కీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కోట్లలో సంపాదన ఉన్న పిసినారితనంలో నెంబర్ 1లా ఉందే అని కామెంట్లు వచ్చేలా చేసుకుంటోంది.